పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఇక్కడి అధికారులు రాజకీయ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ ఆయనకు అవమానం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు పేర్కొన్నారు. 3 నెలలకు ఒక్కసారైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రీవెన్స్ నిర్వహించాలని కోరారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కొందరు అధికారుల వ్యవహారాన్ని సమస్యలపై ప్రజల ఇబ్బందులను ఉదహరించారు. ఒక గ్రీవెన్స్ అనేది పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమస్యల పట్ల మీకు ఆహ్వానం తెలుతుంది. ప్రజలకి మీ పట్ల న్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను. మీరు అధికారులు నమ్మొద్దు, రాజకీయ నాయకులు నమ్మొద్దు, నమ్మండి, తప్పంటలేదు. కానీ ఏలో తప్పుదారి పట్టించుతూ ఉన్నారు. నేను బహుజన సమాజ్ పార్టీ తరపుని నియోజకవర్గం అంతా తిరుగుతా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ప్రజల తరపుని ప్రజలు కూడా చాలా గోడలు పెడతా ఉన్నారు. ఇది మీ దృష్టికి దాకా కూడా ప్రజలు తీసుకురావడానికి కూడా మీరు అందుబాటులో రేఖ మీ దృష్టికి రావట్లేదని నేను బహుజన సమాజ్ పార్టీ తరపున తెలుసుకున్నాను. అంతేని కాబట్టి మీ దగ్గరికి నేరుగా తెలియాలి, సమస్యలు ప్రజల సమస్య తెలియాలంటే మీరు బహుజన సిద్ధాంతం ఉన్న ఒక నాయకత్వం ఉన్న మనిషి కాబట్టి మీకు ఒకటి చెప్తా ఉన్నానయ్యా. పవన్ కళ్యాణ్ గారు 3 నెలలకు ఒక చుట్టూ పిఠాపురం నియోజకవర్గం తరపుని ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే అందరి సమస్యలు మీ పట్ల సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి పట్టాలని చెప్పేసి ఇచ్చారు. బోల్డ్ భూమి ఉంది, ఇలా పట్టాలు చేతిలో ఉన్నాయి, భూమి వీళ్ళకి అప్పచెప్పలేదు. కారణాలు ఏంటనేది కూడా మాకు అర్థమవుతలేదు. అధికారులను అడిగితే ఇదిగో అంటున్నారు, రాజకీయ నాయకులను అడిగితే అదిగో అంటున్నారు. ఇది కరెక్టా, పట్టాలు కరెక్టా కాదా అనేది చెప్తలేదు. వీళ్ళమ్మ పట్టాలు పెట్టుకుని రోడ్డు మీద పడుతున్నారు. వీళ్ళకి ఆన్లా పాలన చెప్పగా ఈ అధికారుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి తిరుగుతూ ఉంటున్నారు తప్ప వీళ్ళకి న్యాయం జరుగుతలేదు. అంతేని కాబట్టి దీన్ని కూడా దూరదృష్టితో పెట్టుకుని మీరు దీన్ని ఆలోచించి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. అలాగే కొన్ని సమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ సమ్ ఏరియాల్లో ఆ సమ్ ఏరియాలాగా ఉండిపోతుంది కానీ దీనికి రావట్లేదు. ఒకరు చెప్తే వాళ్ళు ఎవరికి చేయాలనుకుంటున్నారో వాళ్ళకే చేస్తున్నారు, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎవరికి చేయాలనుకున్నది వాళ్ళకే చేస్తున్నారు తప్ప పేదోడి కింద ఉండిపోతున్నాడు. దీన్ని అన్ని తెలుసుకుని మీరు చేస్తారనే ఒక ఆలోచన ప్రజలకు అందరికీ కూడా మీ మీద దృష్టి ఉంది. ఆ దృష్టిని మీరు తీవ్రంగా తీసుకుని వాళ్ళకి మీరు దూరమనసు చేసుకుని వాళ్ళకి తగిన పరిష్కారం చేస్తారని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్.